మారుతున్న కాలానికి అనుగుణంగా విశ్వవిద్యాలయాలు సృజనాత్మకత, పరిశోధన, ప్రాయోగిక జ్ఞానము మరియు అంతర్శాఖల అధ్యాయాన్ని విద్యార్థులకు ప్రోత్సహించవలసిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ మరియు యూనివర్సిటీ కులపతి ఎన్ అబ్దుల్ నజీర్ అన్నారు. కాకినాడలో జరిగిన జేఎన్టీయూకే 12వ స్నాతకోత్సవ వేడుకలు యూనివర్సిటీ ఆవరణలో వైభవంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నజీర్ పాల్గొన్నారు. అదేవిధంగా పద్మభూషణ్ పురస్కార్ గ్రహీత శాంతా బయోటెక్నిక్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కెఐ వరప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. అనంతరం గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పీహెచ్డీ అవార్డు గ్రహీతలకు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ అవార్డ్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయాలు వారి కృషికి పట్టుదల మరియు నిరంతర సాధనకు ఈ అవార్డ్స్ గుర్తింపు తెస్తాయన్నారు. ఈ కార్యక్రమం జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్, రెక్టర్ ప్రొఫెసర్ పి సుబ్బారావు, రిజిస్టర్ కె శ్రీనివాసరావు, ఓఎస్డీడీ కోటేశ్వరరావు, డైరెక్టర్లు, జేఎన్టీయూ కళాశాలల ప్రిన్సిపాల్, సిబ్బందులు పాల్గొన్నారు.